ప్రైస్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని, మీ ప్రతి సమస్యను దేవుడు తీర్చివేయాలని మీ ప్రార్థనలతో పాటు నేను కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఇంకా ఆయన ఆశీర్వదించి ముందుకి నడిపించినగాక. ప్రతి దినము ఉదయం ఇలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మరి యొక్క మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ధన్యతను, కృపను, భాగ్యమును దేవుడు నాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఆయన వాక్యంలోనికి, మాటలోనికి మనం వెళ్దాం. 145వ దావీదు కీర్తన 10వ వచనం. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. ఈరోజు దేవుని యొక్క మాటలు 145వ దావీదు కీర్తన 10వ వచనం. యెహోవా, నీ క్రియలనన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఇది దావీదు యొక్క స్తుతి కీర్తన. దావీదు జీవితంలో దేవుడు చేసిన మేలు, దావీదు జీవితంలో దేవుడు చేసినటువంటి క్రియలను బట్టి దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. దేవుడు దావీదు ఎడల చేసిన కార్యములను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వాడు దావీదు అయ్యుంటూ ఉన్నాడు. దావీదు ఎడల దేవుడు చాలా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశమును ఆయన కలిగి ఉన్నాడు, గొప్ప కృపను ఆయన కలిగి ఉన్నాడు. అది అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో దావీదు నెరవేర్పు చేస్తూ ఉన్నాడు. అదంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో దావీదు తన క్రియను చూపిస్తూ, దేవుడు దావీదు ఎడల ఏ కార్యం చేశాడో, దేవుడు దావీదు ఎడల ఎలాంటి అద్భుతమైనటువంటి క్రియలు చూపించాడో దాని విషయమై దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ ఆయన నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. ఆయన నీ క్రియలన్నిటిని బట్టి, దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలుని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతి చెల్లించు. దేవుణ్ణి చెయ్యబోతూ ఉన్నటువంటి ప్రతి మేలుని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతి చెల్లించు. అర్థమైందా? చేసినటువంటి దానిని బట్టి, చెయ్యబోతూ ఉన్నటువంటి దానిని బట్టి నీకేది కావాలో, ప్రభువా నువ్వు నాకు ఇది ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, ప్రభువా ఇది నువ్వు నా జీవితంలో చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని చెప్పి నువ్వెప్పుడైతే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తావో దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యము, అద్భుతమైనటువంటి కృప దేవుడు మన ఎడల చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా మన నోటిలో స్తుతి, కీర్తన ఇవి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దావీదు జీవితంలో చేసిన ప్రతి మేలు విషయమై దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రతిదీ, కలిగి ఉండబోతూ ఉన్నటువంటిది ప్రతిదీ కూడా దాని విషయమై దేవుని సన్నిధిలో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే దేవుని యొక్క కార్యం నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. అలాంటి కృప, దీవెన, ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహించును కాక. ప్రార్థించుకుందాం. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ప్రభువా నిజమే, నువ్వు మా ఎడల కలిగి ఉన్నటువంటి కృప, నువ్వు మా ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రం. ఏది కావాలో నీ బిడ్డలు ప్రభా దాని విషయమై నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి కృపను, ధన్యతను, భాగ్యములను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విషయంలో కూడా ప్రభా నువ్వు వారి జీవితంలో నువ్వు కార్యమును జరిగిస్తూ వారు ప్రతి విషయంలో ప్రభా కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో జీవించేటువంటి కృపను, ధన్యతను, భాగ్యమును దయచేయమని వారి కుటుంబాలను, వారి బిడ్డలను అయా తండ్రి నాయన దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా మార్చమని మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.